ఎస్ ట్రేడర్స్, ఈరోజు ఫ్రైడే వరకు వచ్చేసింది. ఆగస్టు ఫస్ట్ వీక్ కంప్లీట్ కాబోతుంది. ఓకే, ఆగస్టు 7 ఈరోజు. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ను ఒకసారి చూడండి. అంతకుముందు మనకు త్రీ డేస్ టోటల్గా మనం తీసుకున్న సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మధ్యలోనే టోటల్గా మార్కెట్ ఉండిపోయింది. థర్స్డేకు మనం థర్డ్ డే అంటే ఆగస్ట్ ఓపెన్ అయిన డేకి మనము అంతకుముందు తీసుకున్న సపోర్టు రెసిస్టెన్స్ బ్రేక్ చేసింది. తీసుకున్న సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రకారం రెసిస్టెన్స్ బ్రేక్ చేసింది, పైన ఉండిపోయింది. ఇది థర్డ్ డే. ఓకే, ఆ తర్వాత కూడా మనం గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది, ఇక్కడ నుంచి డ్రాప్ అవుతుంది అని చెప్పుకున్నాం ఎగ్జాక్ట్గా. మళ్ళీ ఫోర్త్ డే కంప్లీట్ అయిన తర్వాత కూడా గ్యాప్ అప్ ఓపెన్ అయితే దీనిపైన ఓపెన్ అయితే 24,669 పైన ఓపెన్ అయితే ఇక్కడ సస్టైన్ అయితే పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఈ ఫస్ట్ వీక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పటి వరకు ఇక్కడ సస్టైన్ కావాల్సి వస్తుంది అని చెప్పుకున్నాం. కాకపోతే అది కింద సస్టైన్ అవుతుంది. ఓకే, 24,669 కింద సస్టైన్ అవుతుంది. 2 డేస్ సస్టైన్ అయింది, వెడ్నెస్డే సస్టైన్ అయింది, డ్రాప్ అయింది, థర్స్డే కూడా ఇక్కడే సస్టైన్ అయింది. కాకపోతే ఇక్కడ వెడ్నెస్డే ఏమైంది, మనం తీసుకున్న ఇది రెసిస్టెన్స్ కదా, ఆ రోజు మనం ఫిఫ్త్ డేకు తీసుకున్న ప్రకారం ఇది రెసిస్టెన్స్ ఆ రోజు ప్రకారం. ఓకే, ఆ తర్వాత మనకు ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా మనకు ఫిఫ్త్ డే ఏమైంది, డ్రాప్ అయింది, మన నియర్ సపోర్ట్ వరకు వచ్చింది. మళ్ళీ ఇది రెసిస్టెన్స్గా పనిచేసింది, ఇది రెసిస్టెన్స్గా పనిచేసింది. నిన్న థర్స్డే కూడా రెండు రెసిస్టెన్స్ల మధ్యనే ఉండిపోయింది మార్కెట్. చూడండి, నిన్న సెన్సెక్స్ ఎక్స్పైరీ అయింది, ఆ మార్కెట్ ప్రకారం కూడా ఇక్కడ మార్కెట్ ఎక్కడ కదలలేదు. ఎందుకంటే ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్, ఈ రెసిస్టెన్స్ మధ్యలో ఉండిపోయింది మార్కెట్. ఎందుకు ఉండిపోయిందంటే ఇది మార్కెట్ కిందికి వస్తేనే మనకు ఇక్కడ వరకు వస్తుంది, లేదు పైన సస్టైన్ అయిందంటే మళ్ళీ పైకి వెళ్తుంది. ఈ రెసిస్టెన్స్ మధ్యన ఉంది కనుకే ఇది ఒక జోన్గా ఏర్పడుతుంది కనుకనే ఇక్కడనే మనకు మార్కెట్ టర్న్ అయింది. వీటిని దాటి పైకి వెళ్ళలేదు, కిందికి వెళ్ళలేదు. ఓకే, ఇక్కడ మళ్ళీ మనం థర్స్డే వరకు ఫోర్త్ డేకి వరకు వస్తే ఆగస్ట్ ఫోర్త్ డే ఏమైంది, మనకి ఇది సపోర్ట్ తీసుకున్నాం. వీటినే ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది అంటే మార్కెట్ మనం ఏ విధంగా కదిలింది, మనం ప్రతిరోజు మనం కొంచెం అడ్వాన్స్గా చెప్పుకుంటున్నాం. ఏం చెప్పుకుంటున్నాము, ఈ 3 మినిట్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కాకుండా మనం కొంచెం ఫ్యూచర్గా ఆలోచించి నెక్స్ట్ డే ఏం జరుగుతుంది, ఆ తర్వాత ఏం జరుగుతుంది, ఆ నెక్స్ట్ వీక్ ఏం జరుగుతుంది, ఈ వీక్ మొత్తం ఏం జరుగుతుంది అనేది చెప్పుకున్నాం, ఖచ్చితంగా చెప్పుకుంటున్నాము. దాని ప్రకారంగా మార్కెట్ కూడా మనకు కదలిక జరుగుతుంది, అది కూడా ఆలోచించండి. ఇప్పుడు థర్డ్ అయిపోయిన తర్వాత ఫోర్త్ డే కోసం ఇది మనం సపోర్ట్గా తీసుకున్నాం. ఆ తర్వాత రెసిస్టెన్స్గా నియర్ బై మనకు ఇది రెసిస్టెన్స్ ఉందని చెప్పుకున్నాం. 24,669 మనకు రెసిస్టెన్స్ ఉంది. దీని ప్రకారంగా ఇది పైన సస్టైన్ అయితేనే దీనిపైకి మళ్ళీ నెక్స్ట్ లెవెల్ వరకు వెళ్తుందని చెప్పుకున్నాం. కాకపోతే ఈ రెసిస్టెన్స్ ఇది చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అని మనం ప్రతిరోజు చెప్పుకుంటున్నాం. ఈ డాటెడ్ లెవెల్స్ ఇయర్లీ వైజ్ లెవెల్స్ చూడాల్సినవి. మంత్లీ క్యాండిల్ దానిపైన బ్రేక్ అయితే కానీ, అక్కడ పైన క్లోజ్ అయితే కానీ పై అప్ సైడ్, కింద క్లోజ్ అయితే కానీ డౌన్ సైడ్ మనకి ఎంతవరకు సపోర్ట్ ఉంటుంది అని చూసుకొని వెళ్ళాల్సి ఉంటుందని చెప్పుకుంటున్నాం. అదే ప్రకారంగా ఇప్పుడు ఆగస్టు స్టార్ట్ అయిన తర్వాత మనకి ఏం జరుగుతుంది, ఎక్కడి వరకు సపోర్ట్ తీసుకుంటుంది, కిందికి ఎక్కడి వరకు వస్తుంది అని చెప్పుకుంటున్నాము. అది ఇప్పుడు ఈ వీక్లో కన్ఫర్మ్ చేస్తుందా, ఇప్పుడు అంటే ఈరోజు ఫ్రైడే రోజు కన్ఫర్మ్ చేస్తుందా, లేదు నెక్స్ట్ వీక్ కన్ఫర్మ్ చేస్తుందా, ఒకసారి చూద్దాం. ఇక్కడ 4 రోజులు ఇక్కడే తిరిగింది. ఫిఫ్త్ డే ఈరోజు ఫ్రైడే రోజు మనకు క్లియర్గా కనపడుతుంది. ఇక్కడ ఇప్పుడు ఇది మార్కెట్ దీనిపైన ఉంది కనుక ఇది సపోర్ట్గా తీసుకుందాం. ఓకే, ఇది రెసిస్టెన్స్గా వర్క్ చేస్తుంది. ఒకవేళ దీని కింద డ్రాప్ అయిందంటే మార్కెట్ మళ్ళీ నియర్ బై సపోర్ట్ ఇది అయితే మనకు 24,530 515. ఆ తర్వాత ఇది కూడా సపోర్ట్గానే మారింది. ఇది ఎందుకు మనకు ఆగస్టు థర్డ్ రోజు దీనిపైన వెళ్ళింది కనుక ఇది సపోర్ట్ అయింది. ఆ తర్వాత కూడా గ్యాప్ అప్ ఓపెన్ అయింది కనుక ఇంకా క్లియర్గా సపోర్ట్ ఇదే అయింది కనుక మనం ఈ రెండు సపోర్ట్స్ ఉన్నాయి. ఓకే, ఒకవేళ కింద మార్కెట్ కిందికి వస్తే అప్పుడు కూడా ఇది రెసిస్టెన్స్ అవుతుంది. లేదు ఒకవేళ 24,669 పైన కనుక ఈరోజు 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయ్యి దానిపైన సస్టైన్ అవుతుందంటే క్లియర్గా నెక్స్ట్ టార్గెట్ మనకి 24,761 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇది గుర్తుంచుకోండి. ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయిందంటే మాత్రం, ఈ రోజు క్యాండిల్ దీనిపైన బ్రేక్ అయిందంటే మాత్రం మళ్ళీ మండే రోజు ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే మాత్రం మళ్ళీ ఈ
ఈ లెవెల్ కింద ఒకవేళ 24,669, ఎందుకంటే అందరినీ బయర్స్ అందరినీ తీసుకుపోయి మార్కెట్ గ్యాప్ డౌన్ తీసుకుందంటే మాత్రం మళ్ళీ ఖచ్చితంగా మనకి ఒక్కొక్క సపోర్ట్ బ్రేక్ చేసుకుంటూ కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది గమనించండి. అందుకోసమే మనం ప్రతిరోజు ఏం చేసుకుంటున్నామంటే కొంచెం ఫ్యూచర్గా ఆలోచించి నెక్స్ట్ డే కోసం చెప్పుకుంటున్నాం. ఈ 3 మినిట్స్లో మనం చెప్పుకునే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాత్రం డైలీ వర్కౌట్ అవుతాయి. మనం నెక్స్ట్ డే మీరు డైరెక్ట్గా తీసుకోవచ్చు, ఇంకా నేను చెప్పాల్సిన పని లేదు. 3 మినిట్స్ ఎక్కడ బ్రేక్అవుట్ అయితే అక్కడ మనకి దాన్ని సపోర్ట్గా కానీ మార్కెట్ అప్ సైడ్ ఉంటే సపోర్ట్గా తీసుకోవచ్చు, డౌన్ సైడ్ ఉంటే రెసిస్టెన్స్గా తీసుకోవచ్చు. ఓకే, ఇది గమనించండి. మీరు గమనించి ట్రేడ్ చేసుకోండి. మీరే ట్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా ఇక్కడ మనకి ఈ ఆగస్టు 6th రోజు మనం తీసుకోవాలనుకుంటే ఇక్కడ వస్తుంది 10:45 క్యాండిల్ ఇక్కడ వచ్చింది. ఇది మనకి నియర్ బై దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు, న్యూట్రల్గా ఉంది ఇప్పుడు ఇది మనకి. దీన్ని కూడా ఒకవేళ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత సపోర్ట్గా తీసుకుందామా రెసిస్టెన్స్గా తీసుకుందామా చూడండి. ఓకే, ఎందుకంటే మార్కెట్ దీని మధ్యలోనే మనకి ఆగిపోయింది కనుక మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత పైన ఓపెన్ అయితే అప్ సైడ్ ఉంటుంది, డౌన్ సైడ్ వస్తే మాత్రం డౌన్ సైడ్ ఉంటుంది. మళ్ళీ ఇది గమనించండి. ఎంట్రీ మాత్రం దీని కింద ఉంటుంది, 24,600 కింద క్లియర్గా ఎంట్రీ దొరుకుతుంది. ఇక్కడ వరకు ఫస్ట్ సపోర్టు, తర్వాత నెక్స్ట్ సపోర్టు, ఆ తర్వాత ఇంకా కిందికి రావాలంటే ఇది మనకి 24,429 మనకు నెక్స్ట్ టార్గెట్ అవుతుంది డౌన్ సైడ్ వస్తే, ఒకవేళ పీఈలో ఎంట్రీ దొరికితే. ఓకే, అదే ప్రకారంగా ఇది మంత్లీ హై, లాస్ట్ వీక్ హై ఉంటుంది. ఇది హై లెవెల్. ఇది ఈ హై లెవెల్ కనుక కిందికి వచ్చేసిందంటే ఒకవేళ దీని కింద క్లోజ్ అయింది ఈ రోజు అంటే మాత్రం మండే ఖచ్చితంగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ సపోర్ట్స్ అన్నీ బ్రేక్ చేసుకుంటూ రావాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత టార్గెట్ మనకు 24,000 క్లియర్గా 24,000 మనకు డౌన్ సైడ్ టార్గెట్ ఉంటుంది. మరి అది నెక్స్ట్ వీక్ ఎండింగ్ వరకు ఇస్తుందా, ఆ తర్వాత నెక్స్ట్ వీక్లో ఇస్తుందా గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా ఇది క్లియర్గా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది, చూడాల్సిన అవసరం ఉంది క్లియర్గా. డౌన్ సైడ్ వస్తే మాత్రం ఒకవేళ ఈరోజు ఒకవేళ డౌన్ సైడ్ క్యాండిల్ పడింది అంటే మాత్రం బ్రేక్ అయిందంటే మాత్రం మన సపోర్ట్స్ బ్రేక్ అయిందంటే మాత్రం క్లియర్గా 24,000 వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదు ఒకవేళ 24 వరకు రాకపోయినా నియర్ బై సపోర్ట్ ఇక్కడ 24,200 ఇది ఈ సపోర్టు, ఇది కొంచెం స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది ఇది ఇక్కడ. ఇది చూసుకోండి, ఈ లెవెల్ వరకన్నా రావాలి నెక్స్ట్ వీక్లో. ఓకే, అబ్జర్వ్ చేయండి. కానీ ఈ లెవెల్ పైన సస్టైన్ అవుతుంది, ఇది కూడా దీనిపైన బ్రేక్ అవుతుంది. 24,761, 24,669, 70, 24,700, 24,760 కనుక బ్రేక్ అవుతుంది అంటే మాత్రం మనకు నెక్స్ట్ లెవెల్ 25,297 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఖచ్చితంగా. అప్ సైడ్ చెప్పుకున్నాం, డౌన్ సైడ్ చెప్పుకున్నాం. ఎటువైపు వెళ్తుంది అనేది ఈరోజు నిర్ణయం జరగాలి ఖచ్చితంగా మార్కెట్లో. ఎందుకంటే చూడండి ఇక్కడ క్లియర్గా మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే 4 డేస్ ఇందులోనే రన్ అవుతుంది మనకు మార్కెట్. ఓకే, కాకపోతే ప్రీవియస్ ఫ్రైడే క్యాండిల్ పైన ఉంది కనుక మనకు నో డౌట్ ఈరోజు వరకు మాత్రం అప్ సైడ్ చూడొచ్చు. ఈరోజు జరిగే పరిస్థితిని బట్టి మళ్ళీ మనం రేపు మాట్లాడుకుందాం ఏం జరుగుతుంది అనేది. ఈరోజు ఫ్రైడే క్యాండిల్ ఏర్పడుతుంది కదా, ఫ్రైడే క్యాండిల్ ఫిల్ అయిన తర్వాత ఈ ఫ్రైడే క్యాండిల్ ప్రకారం మళ్ళీ నెక్స్ట్ వీక్ ఉంటుంది మార్కెట్. ఫ్రైడే క్యాండిల్ ఖచ్చితంగా ఇంపార్టెంట్ అని చెప్పుకునేది అందుకే అనమాట. ప్రతి ఫ్రైడే క్యాండిల్కు వర్టికల్ లైన్ వేసుకోండి, దానిపైన మార్కెట్ ఉంటుందా కింద ఉంటుందా మార్కెట్ అబ్జర్వ్ చేయండి మీరే. ఫ్రైడే పైన ఉంటే అప్ సైడ్ చూడొచ్చు, డౌన్ సైడ్ ఉంటే డౌన్ సైడ్ చూడొచ్చు. ఇది చూడండి, ఫ్రైడే పైన ఉంది, అప్ సైడ్ చూడొచ్చు టోటల్గా. ఇక్కడ మండే, ఫ్రైడే తర్వాత 2 డేస్ ఇందులో తిరిగింది, డౌన్ సైడ్ ఇచ్చింది. ఆ తర్వాత థర్స్డే ఫ్రైడే 2 క్యాండిల్ కింద ఇచ్చింది, ఫ్రైడే క్యాండిల్ అప్ సైడ్ ఇచ్చింది. ఇక్కడ చూడండి మళ్ళీ ఫ్రైడే క్యాండిల్, ఇది ఫ్రైడే క్యాండిల్, దీని కింద గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి పైన దీని లోపల క్లోజ్ అయింది. తర్వాత మళ్ళీ
గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. దాని మధ్యలోనే ఉండిపోయింది. అంటే ఇక్కడ మొమెంటం రివర్స్‌లో ఉంది చూడండి ఇక్కడ. అందుకే మనకి ఈ ఈ వీక్‌లో మనకి ఈ ఒక్కరోజు మాత్రమే మండే రోజు మాత్రమే పాయింట్స్ వస్తాయి. ఇందులో ఈ 3 డేస్ మిగతా 3 డేసు పాయింట్స్ రావు. మళ్ళీ ఫ్రైడే రోజు ఏం జరిగిందో. ఈ ఫ్రైడే క్యాండిల్‌కి అప్ సైడ్ వెళ్ళింది. మొమెంటం క్లియర్‌గా అప్ సైడ్ వెళ్ళిపోయింది. ఓకే. రివర్స్ సైకాలజీలో ఆలోచించాలన్నమాట కొద్దిగా. అర్థమవుతది. ఇక్కడ చూడండి అంతకుముందు ఫ్రైడే క్యాండిల్ ఏది ఇది. రెడ్ క్యాండిల్ పడింది. రెడ్ క్యాండిల్ అంటే క్లోజింగ్ ఇక్కడ ఉంది. అప్ సైడ్ వెళ్ళింది క్లియర్‌గా బ్రేక్అవుట్ ఇచ్చింది క్లియర్‌గా మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. మళ్ళీ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. మార్కెట్ క్లోజింగ్ ప్రైస్ వరకు ఓపెనింగ్ ప్రైస్ వరకు మాత్రమే సస్టైన్ అయింది. ఆ తర్వాత వెడ్నెస్డే కిందికి వచ్చేసింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఈ ఫ్రైడే క్యాండిల్ కంటే కింద. ఓకే. క్లియర్‌గా మనకు మార్కెట్ కిందికి వచ్చేసింది. మళ్ళీ అంతా ముందుకు ఫ్రైడే క్యాండిల్ ఎక్కడుంది? ఇందులో ఫ్రైడే క్యాండిల్ ఏర్పడలేదు ఇక్కడ. ఓకే. అంతా ముందు వీక్‌లో ఫ్రైడే క్యాండిల్ థర్స్‌డే క్యాండిల్. ఈ థర్స్‌డే క్యాండిల్ కూడా బ్రేక్ అయింది కనుక కిందికి వచ్చేసింది క్లియర్‌గా. అంటే ఫ్రైడే క్యాండిల్ చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తది. దాన్ని కొంచెం మీరు పట్టుకుంటే అది మీకు అర్థమవుతది. ఫ్రైడే మార్కెట్ పైన ఫ్రైడే కంటే క్యాండిల్ పైన మార్కెట్ సస్టైన్ అవుతుందంటే అప్ సైడ్ చూడొచ్చు క్లియర్‌గా నో డౌట్. కింద సస్టైన్ అవుతుందంటే డౌన్ సైడ్ చూడొచ్చు దాన్ని క్లియర్‌గా. కొంచెం లెవెల్స్ మార్క్ చేసుకొని దాన్ని క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతది. ఫ్రైడే క్యాండిల్‌ని తీసుకొని కూడా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌గా మనం తీసుకొని మార్క్ చేసుకొని వర్క్ చేసుకోవచ్చు క్లియర్‌గా. ఓకే. అబ్జర్వ్ చేయండి. మనం చెప్పుకునే లెవెల్స్ 3 మినిట్స్ ప్రకారం ఏ విధంగా వర్కౌట్ అవుతున్నాయో ప్రతిరోజు గమనిస్తున్నారు కదా! అందుకోసం ఛానల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మనం ప్రతిరోజు నిఫ్టీ కోసం మాత్రమే పెట్టుకుంటున్నాం. ఎందుకంటే చాలా క్లియర్‌గా చెప్పుకుంటున్నాం పిన్ టు పిన్. ఎక్కడి వరకు టార్గెట్ ఉంటది, ఎక్కడి వరకు ఎక్కడ ఎంట్రీ ఉంటది అనేది క్లియర్‌గా చెప్పుకుంటున్నాం. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌గా తీసుకొని. అందుకోసం ఛానల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. వాచ్ చేయండి ఎవ్రీడే.